ఆ తల్లి యొక్క కరుణకు మనం పాత్రులం అవుతాము. తర్వాత కుండలిని శక్తి అనేటువంటిది మనలో చక్కగా ప్రేరేపణ అవుతుంది. ఆ కుండలిని శక్తి అనేటువంటిది మనకి ఎప్పుడైతే చక్కగా దినదిన ప్రవర్ధమానం అవుతుందో అప్పుడు ఆ తల్లి మనకి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. తర్వాత ఈ కలియుగంలో స్మరణ, సంకీర్తనం, పారాయణం అనేటువంటివి తప్పనిసరిగా ఈ నవనీత భక్తి మార్గాల్లో ఈ వీటిని కనుక మనం స్వీకరించినట్లయితే తథ్యంగా ఆ మోక్షం అనేటువంటిది కైవల్య పదం అనేటువంటిది మనకి సంప్రాప్తిస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం కరాంగుళిన ఖోత్పన్న నారాయణ దశాకృతి. సంకీర్తన అనేది నేను చేయదలిచి ఈ నామాన్ని స్వీకరించడం జరిగింది. అమ్మవారి యొక్క చేతి ఓళ్ళ నుండి ఆ శ్రీమన్నారాయణ యొక్క 10 అవతారాలు బయలుదేరాయిట. శ్రీమన్నారాయణ యొక్క తారాల యొక్క నామాలని గురించి పదకవిత పితామహుడైనటువంటి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు చక్కగా మనకి ప్రసాదించారు. కాపీ రాగం ఆది తాళం. పస సరిగమ పమగరి స నిసరి పస సరిగమ పమగరి స నిసరి మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష నామత్రయాధీశ నమో నమో దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష నామత్రయాధీశ నమో నమో మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకము చింతయామి యూయం పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజా పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజా నరసింహ ఋషికేశ నగధరా త్రివిక్రమ నరసింహ ఋషికేశ నగధరా త్రివిక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే నరసింహ ఋషికేశ నగధరా త్రివిక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం శ్రీధర పదనకం చింతయామి యూయం శ్రీధర పదనకం చింతయామి యూయం చింతయామి యూయం చింతయామి యూయం
చింతయామి యూయం. గోవింద గోవింద వాసుదేవ వాసుదేవ ప్రద్యుమ్న